మొదటగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు, సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. సజీవమైన రాళ్లతో కట్టబడిన సంగమా, శ్రీ యేసురాజు సంగమా, క్రీస్తు సంగమా, సజీవమైన రాళ్లతో కట్టబడిన సంగమా, శ్రీ యేసురాజు సంగమా, క్రీస్తు సంగమా, క్రీస్తునందు నిలకడగా నిలిచియుండుమా, క్రీస్తునందు నిలకడగా నిలిచియుండుమా, అనుదినము ఆయనలో వృద్ధి నొందుమా, అనుదినము ఆయనలో వృద్ధి నొందుమా, సజీవమైన రాళ్లతో కట్టబడిన సంగమా, శ్రీ యేసురాజు సంగమా, క్రీస్తు సంగమా, దేవదేవుడొక్కడే, శరీరధారి ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, మరి బాప్తిస్మం ఒక్కటే, దేవదేవుడొక్కడే, శరీరధారి ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, మరి బాప్తిస్మం ఒక్కటే, ఒక్కటే నిరీక్షణందు పిలువబడిన వారము, ఒక్కటే నిరీక్షణందు పిలువబడిన వారము, పిలుపుకు తగినట్లుగా నడుచుకొనుట న్యాయము, పిలుపుకు తగినట్లుగా నడుచుకొనుట న్యాయము, సజీవమైన రాళ్లతో కట్టబడిన సంగమా, శ్రీ యేసురాజు సంగమా, క్రీస్తు సంగమా, అపోస్తులుల బోధయందు సహవాసమునందును ఏక మనస్కులై తప్పగ కూడుకొనుటయందును, అపోస్తులుల బోధయందు సహవాసమునందును ఏక మనస్కులై తప్పగ కూడుకొనుటయందును, ప్రార్థించి రొట్టె విరిచి దేవుని స్తుతించుచు, ప్రార్థించి రొట్టె విరిచి దేవుని స్తుతించుచు, అనుదినము ఎడతెగక క్రీస్తేసులు సాగుదాం, అనుదినము ఎడతెగక క్రీస్తేసులు సాగుదాం, సజీవమైన రాళ్లతో కట్టబడిన సంగమా, శ్రీ యేసురాజు సంగమా, క్రీస్తు సంగమా, క్రీస్తే మన శిరస్సు, మనమాయన శరీరం, శిరస్సు యొక్క అదుపాజ్ఞలు శరీరము నడవాలి, క్రీస్తే మన శిరస్సు, మనమాయన శరీరం, శిరస్సు యొక్క అదుపాజ్ఞలు శరీరము నడవాలి, సంగములో మనమంతా వివిధ అవయవలం, సంగములో మనమంతా వివిధ అవయవలం, బాధ్యతలను గుర్తెరిగి ప్రభు యేసులు సాగుదాం, బాధ్యతలను గుర్తెరిగి ప్రభు యేసులు సాగుదాం, సజీవమైన రాళ్లతో కట్టబడిన కట్టబడిన సంగమా, శ్రీ యేసురాజు సంగమా, క్రీస్తు సంగమా, క్రీస్తునందు నిలకడగా నిలిచియుండుమా,
క్రీస్తునందు నిలకడగా నిలిచియుండుమా. అనుదినము ఆయనలు వృద్ధి నొందుమా. అనుదినము ఆయనలు వృద్ధి నొందుమా. సజీవమైన రాళ్లతో కట్టబడిన సంగమా. శ్రేయేసురాజు సంగమా, క్రీస్తు సంగమా. అందరికి వందనాలు. వందనాలండి అందరికీ. కాలం విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యెదవు. కాలం విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యెదవు. కాలమిదే కృప కాలమిదే అని కనుగొను మా ప్రభున్ కల్వరిలో. కాలమిదే కృప కాలమిదే అని కనుగొను మా ప్రభున్ కల్వరిలో. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యెదవు. కాలము యుక్త కాలము రాగా క్రీస్తు మనకై చనిపోయే. కాలము యుక్త కాలము రాగా క్రీస్తు మనకై చనిపోయే. మూడవ దినమున మహిమతో లేచి మూడవ దినమున మహిమతో లేచి పరమునకేగెను ప్రియ స్నేహితుడా. పరమునకేగెను ప్రియ స్నేహితుడా. కాలం విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యెదవు. కాలము బహు కొంచెముగానున్నది క్రీస్తేసురా నయ్యుండే. కాలము బహు కొంచెముగానున్నది క్రీస్తేసురా నయ్యుండే. సిద్ధపడనిచో శిక్ష నొందెదవు. సిద్ధపడనిచో శిక్ష నొందెదు. సిద్ధపడుమునా ప్రియ స్నేహితుడా. సిద్ధపడుమునా ప్రియ స్నేహితుడా. కాలం విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యెదవు. సమయము గడచి పోయిన యేసావు శ్రద్ధతో వెదకెను సమయముకై. సమయము గడచి పోయిన యేసావు శ్రద్ధతో వెదకెను సమయముకై. మారు మనసు పొంద అవకాశమును మారు మనసు పొంద అవకాశము దొరకక ఏడ్చెను ప్రియ స్నేహితుడా. దొరకక ఏడ్చెను ప్రియ స్నేహితుడా. కాలం విలువ నీకు తెలియకపోయినా
కష్టాల పాలయ్యెదవు. ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది ఘనరక్షణ దినము, ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇది ఘనరక్షణ దినము. ఇప్పుడే యేసుకు లోబడు వాడవై, ఇప్పుడే యేసుకు లోబడు వాడవై రక్షణ పొందుమా ప్రియ స్నేహితుడా, రక్షణ పొందుమా ప్రియ స్నేహితుడా. కాలం విలువ నీకు తెలియకపోయేనా, కష్టాల పాలయ్యెదవు. కాలమిదే కృప, కాలమిదే అని కనుగొను మా ప్రభున్ కల్వరిలో. కాలమిదే కృప, కాలమిదే అని కనుగొను మా ప్రభున్ కల్వరిలో. కాలం విలువ నీకు తెలియకపోయినా, కష్టాల పాలయ్యెదవు. ఇప్పటి వరకు చక్కగా కీర్తనలు పాడి దేవుని నామమును మహింపరిచినటువంటి సహోదరునికి వందనములు తెలియజేస్తూ, సంఖ్యాకాండము 32వ అధ్యాయమును మనం వాక్యపఠన భాగంగా చదువుకుందాము. సహోదరులు సుబ్రహ్మణ్యం గారు మొదటి నుంచి 19 వచనాలు చదువుతారు. 20వ వచనం నుండి చివరి వరకు నేను చదువుతాను. సహోదరులకు వందనాలండి. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకుని వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో ఆతారుతో దేబోను యాజేరు నిమ్రా ఎష్బోను ఏలాలే షేబాయి నెబో బేయోను అను స్థలములు అనగా ఇశ్రాయేలుల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము మందలను తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల మీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మల్ని యొర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశములకు స్వాస్యంగా ఇమ్మనగా మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకయుండినట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుదురు? ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నేయలో నుండి మీరు తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగా చేసిరి గదా. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూసి ఇశ్రాయేలుల హృదయమును అధైర్యపరిచిరి కనుక యెహోవా తనకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడను పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు. కనుక
నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరు చూడరని ప్రమాణం చేసెను. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులుకొనగా, యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశి నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడజేసెను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎడల యెహోవాకు కోపము మరీ ఎక్కువగా పుట్టినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరు ఆయనను అనుసరింపక వెనకకు మళ్ళిన ఎడల ఆయన ఆ అరణ్యం జనులను ఇంకా నిలవ చేయును. అట్లు మీరు ఈ సర్వ సమాజమును నశింపచేసేదరనేను. అందుకు వారు అతని యొద్దకు వచ్చి, మేము ఇక్కడ మందల కొరకు దొడ్లను, మా మా పిల్లల కొరకు పురములను కట్టుకుందుము. ఇశ్రాయేలును వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము ముందర వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారములు గల పురములలోనికి నివసించెను. ఇశ్రాయేలీయుల్లో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందు వరకు ఈ ఇండ్లకు తిరిగి రాము. తూర్పు దిక్కున యొర్దాను ఇద్దరిని మాకు స్వాస్థ్యము దొరికెను గనుక యొర్దాను అద్దరిని దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిరి. 20వ వచనం నుండి నేను చదువుతున్నానండి. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి, యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలకు వెళ్ళిన ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులయ్యుందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మను పట్టుకొనును అని తెలుసుకొనుడి. మీరు మీ పిల్లల కొరకు పురములను, మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడనెను. అందుకు గాదీయులను రూబేనీయులను మోషేతో, మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము. మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములో ఉండును. నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యోర్దాను అవతలికి వచ్చుదమనిరి. కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరుకును, నూను కుమారుడైన యెహోషువకును, ఇశ్రాయేలీయుల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, గాదీయులను రూబేనీయులను అందరూ యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అవతలకు వెళ్ళిన ఎడల ఆ దేశము మీ చేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను. అయితే వారు మీతో కలిసి యోధులై అవతలికి వెళ్ళని ఎడల వారు కానాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యములను పొందుదరనగా గాదీయులను రూబేనీయులను యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము. మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కానాను దేశంలోనికి వెళ్ళేదము. అప్పుడు యోర్దాను యువతల మేము స్వాస్థ్యమును పొందేదమని ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే వారికి అనగా గాదీయులకును రూబేనీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును
బాషాను రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంత పురములతో ఆ దేశమును చుట్టూనుండు ఆ దేశ పురములను ఇచ్చెను. గాదీయులు దీబోను, ఆతారోతు, ఆరోయేరు, అత్రోతు, షాపాను, యాజేరు, ఎగ్బేహా, బెత్నిమ్రా, బెత్హారాను అను ప్రాకారములు గల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి. రూబేనీయులు మారుపేరు పొందిన హెష్బోను, ఎలాలే, కిర్యాతాయిము, నెబో, బయల్మెయోను, షిబ్మా అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరు పేర్లు పెట్టిరి. మనష్షే కుమారులు అయిన మాకీరీయులు గిలాదు మీదకి పోయి దాన్ని పట్టుకొని దానిలోనున్న అమోరీలను వెళ్ళగొట్టిరి. మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను. అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలని పేరు పెట్టెను. నోబహు వెళ్ళి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను. ఇప్పటి వరకు ఈ యొక్క అధ్యాయాన్ని చదివినటువంటి సహోదరులకు వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మీ అందరినీ కలుసుకుని దేవుని వాక్యము మీతో పంచుకునే గొప్ప అవకాశము దేవుడు నాకు అనుగ్రహించాడు. సంఖ్యాకాండము 32వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ 32వ అధ్యాయంలో ఇశ్రాయేలు చరిత్రలలో ఒక కీలకమైన మలుపు చూపిస్తూ ఉంది. ఇక్కడ 2 గోత్రాలు దేవుని వాగ్దాన దేశం లోపలికి వెళ్ళకముందే ఒక ప్రత్యేకమైన అభ్యర్థనను తెలియజేశారు. ఇది 32వ అధ్యాయం అంతా కూడా రూబేను, గాదు మరియు అద్దమనేషే గోత్రాలు తమ వద్ద ఉన్న సమృద్ధిగా పశు సంపద ఉన్నందున యోర్దాను నదికి తూర్పున స్థిరపడడానికి అనుమతి కోరాయి. ఇది ఇతర గోత్రాలను కానాను జయించకుండా నిరుత్సాహపరుస్తుందని మోషే భయపడ్డాడు. కానీ ఆ దేశము సురక్షితమయ్యే వరకు ముందుండి పోరాడతామని వారి దగ్గర వాగ్దానం చేసిన తర్వాత అంగీకరించారు. ఈ విషయాలతో ఈ అధ్యాయం ముందుకు వెళుతుంది. ఇది ప్రియ సహోదరులారా, ప్రధాన సంఘటన ఏమిటి అంటే ఈ అధ్యాయంలో అదే 2 గోత్రాలు ఉన్నాయి. రూబేను గోత్రము, గాదు గోత్రం. కానానుకు దగ్గరగా వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక స్థలాన్ని చూశారు. ఆ స్థలాన్ని లేదా ఆ ప్రాంతాన్ని బాగా ఇష్టపడ్డారు. ఎందుకు ఇష్టపడ్డారు అంటే వాళ్ళు చెప్పిన మాటలు, అయ్యా మోషే, మాకు చాలా పశువులు ఉన్నాయి, కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ ప్రాంతంలో చాలా పచ్చగా భూమి ఎక్కువ ఉంది, కాబట్టి మేము కానాను కంటే మాకు ఈ ప్లేసే మాకు బాగా సెట్ అవుతుంది అని మేము అనుకుంటున్నాము అని గాదు గోత్రం వాళ్ళు, రూబేను గోత్రం వాళ్ళు
కానానుకి వెళ్లకుండానే ఈ ఆజేరు మరియు గీలాదు అనే ఈ ప్రాంతాలు, యొర్దానుకు తూర్పునున్న ఈ సారవంతమైన భూములు మాకు కావాలి అని మోషేని కోరారు. అప్పుడు మోషే యొక్క ప్రతిస్పందన ఏమిటి అంటే, మోషే చాలా కోపంగా మాట్లాడాడు. ఎందుకంటే వారు తమ సహోదరులను విడిచిపెడతారనే భయము, అతడు వారికి ఇలా ఒకటి గుర్తు చేస్తూ ఉన్నాడు. మీ తల్లిదండ్రులు కూడా కానాను దేశాన్ని చూసి భయపడ్డారు. వాళ్ళ అవిశ్వాసం వల్లనే 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో తిరిగాము. ఇప్పుడు మీరు కూడా అదే పని చేస్తూ ఉన్నారా? ఇక్కడ మోషే వారికి పెద్ద హెచ్చరిక చేశాడు. మీరు మీ సహోదరులను యుద్ధానికి పంపి, మీరు ఇక్కడే యాజేరు మరియు గీలాదు అనే ఒక సారవంతమైన భూములను అనుభవిద్దాము, యుద్ధం చేయకుండా తప్పించుకుందాము అని అనుకుంటున్నారేమో. అది మీకు మంచిది కాదు అని మోషే వాళ్ళని హెచ్చరించినట్లయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అవిశ్వాసము కంటే ప్రధానమైన పాపము లేదు. అంటే మోషే ఇక్కడ ఏమి కోట్ చేస్తున్నాడంటే, వీళ్ళు అవిశ్వాసంగా ఉన్నారు. కానాను దేశానికి ఎప్పుడు వెళ్తామో, వాళ్ళని ఎప్పుడు జయిస్తామో, దానికంటే ఈ ప్రాంతమే బాగుంది కదా, సర్దుకుందాం ఇక్కడే అని అనుకున్నారు. అందుకు మోషే ఏం చెప్పాడంటే, మీ తల్లిదండ్రులు అదే చేశారు. దేవుని మీద నమ్మకం పెట్టుకోలేదు కాబట్టి అరణ్యంలో రాలిపోయారు అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ 2 గోత్రాల వారి మీద మోషే కోపగించుకుని ఇటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేశాడు. తర్వాత ఒక ఒప్పందం చేసుకున్నారు. ఫస్ట్ అభ్యర్థన, మాకు ఈ దేశం, ఈ ప్రాంతం కావాలని. మోషే అభ్యంతరం రెండోది. మూడోది ఏమిటి అంటే ఒప్పందం. ఏం ఒప్పందం చేసుకున్నారంటే, తమ కుటుంబాల కోసము నగరాలు నిర్మించుకోవడానికి, అలాగే ఇతర తెగలతో కలిసి వాగ్దాన భూమిని జయించడంలో సహాయపడడానికి పూర్తి స్థాయిలో ఆయుధాలు ధరించడానికి ప్రతిజ్ఞ చేస్తారు. అంటే, అయ్యా మోషే, నువ్వు అంటున్నట్టు మేము యుద్ధానికి రాకుండా ఏమీ ఉండము, యుద్ధానికైతే వస్తాము, యుద్ధం గెలిచిన తరువాతే మాకు ఈ ప్రాంతాన్ని మీరు మాకు ఇవ్వండి, ముందుగా మా కుటుంబాల కోసం ఇల్లు కడతాము, పశువుల కోసం గోడలు కడతాము, తర్వాత మేమే ముందుగా యుద్ధానికి వెళతాము, ఇతర గోత్రముల తమ భూమి పొందే వరకు మేము ఇక్కడికి రాము. అంటే మా సహకారం మేమేమి ఆపమండి, మా సహకారాన్ని పూర్తిగా ఇస్తాం మీకు అని ఈ యొక్క రూబేను గాదు గోత్రికులు తెలియజేశారు. కాబట్టి ఇటువంటి ఒప్పందాన్ని మోషేతో ఈ గోత్రికులు మాట్లాడుకున్నారు. అయితే అప్పుడు మోషే ఒక షరతు పెట్టాడు. మోషే ఒక నిర్ణయం చెప్పాడు. మోషే ఇలా చెప్పాడు, ఏమిటంటే, మీరు నిజముగా ఇలా చేస్తే, దేవుని ముందు, ఇశ్రాయేలు ముందు యుద్ధంలో ముందుగా వెళితే, అప్పుడు మాత్రము ఈ భూమి మీరు కోరుకున్న యాజేరు మరియు గీలాదు అనే ఈ భూములు మీకు ఇస్తాను, లేదంటే ఈ పాపం మిమ్మల్ని వెంబడిస్తూ ఉంది.
కాబట్టి మోషే దీనిని అంగీకరించి వారు యుద్ధం చేస్తామని చేసిన వాగ్దానాన్ని నెరవేరిస్తే సీహోను మరియు ఓగు దేశాలను, అంటే ఆ రాజులను చంపేశారు కదా, సీహోను రాజును, ఓగు రాజుల్ని, వారి దేశాలను గాదు మరియు రూబేను గోత్రాలకు ఇస్తామని, మనష్షే గోత్రంలో సగానికి అనుగ్రహిస్తానని మోషే వాళ్ళతో తను షరతు పెట్టి తన నిర్ణయాన్ని అయితే తెలియజేశాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నేటి తరము యువతలో కూడా, నేటి తరము జనములో కూడా ఇదే సమస్య. దేవుడు కావాలి కానీ పూర్తిగా కాదు. ఆధ్యాత్మిక జీవితం కావాలి కానీ కంఫర్ట్ కూడా ఉండాలి. ప్రార్థన చేయాలి కానీ మారాలి అని అనిపించదు. యేసును అనుసరించాలి కానీ ప్రపంచాన్ని వదలలేను, ఇదే సమస్య. ఇక్కడ గాదు రూబేనీలు ఆ గోత్రంలో జనాలు దేవుడు ఇస్తా అన్నది కానాను దేశం, అది ఇచ్చేదాకా ఓర్పుగా సహనంగా ఉండాలి. కంటికి చూచింది బాగుందని, వాళ్ళ జంతువులకి పశువులకి బాగుంది అని దేవుడిస్తానన్న వాగ్దాన దేశము కాకుండా ముందుగానే వీళ్ళు మాకు ఈ దేశం కావాలి, ఆ దేశం కావాలి అని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కంఫర్ట్ చూసుకుంటూ ఉన్నారు. ఈరోజు నిజముగా మనము కూడా దేవుడిస్తా అన్నది కాకుండా మన కంఫర్ట్ను బట్టి మనము ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు నీకు ఇస్తున్నది లేదా నువ్వు ఎంచుకుంటున్నది, దేవుడు ఇచ్చేదాకా ఆగితే ఖచ్చితంగా శ్రేష్టమైనది ఇస్తాడు. నువ్వు ఎంచుకునేది ఒకవేళ ఉండినట్లయితే నువ్వు పొరపాటు చేయవచ్చేమో. కాబట్టి ఇక్కడ లోతైన ఆధ్యాత్మిక సందేశం ఏమిటి అంటే, వాళ్ళు ఏమి ఎంచుకున్నారంటే దేవుని వాగ్దానం కాదు, వాళ్ళ సౌకర్యాన్ని ఎంచుకున్నారు. ఈరోజు చాలా మంది కూడా వారి జీవితంలో, స్థానిక సంఘాలలో దేవుడు చెప్పింది కాదు, వాళ్ళ సొంత ఆలోచనలు వాళ్ళకి నచ్చిన విధంగా నడుచుకుంటామని చెప్తూ ఉంటారు, ఈ రూబేనీలు గాదీలు లాగా. కానీ అది పొరపాటుగా, అది పాపముగా మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ వీళ్ళు వాళ్ళ స్వార్థపూరితమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అంటే నేటి సమాజంలో కూడా జనులు ఎలా ఉంటారంటే స్వార్థపూరితమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ స్వార్థపూరితమైన ఆలోచనలతో మనము ఇతరులకి సహకరించకుండా తప్పించుకుందామని, మన యొక్క స్థితిగతులు మనమే చూసుకుందామని, ముందు మన ఇల్లులు, మన యొక్క పశుశాలలు మనం కట్టుకుందామని రూబేను లాగే గాదీల గోత్రికుల వలె మనం కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఈ అధ్యాయంలో 5 రకాల ఆధ్యాత్మిక గొప్ప సత్యాలు నేర్పిస్తుంది. ఏమిటి అంటే, మొదటిది ఆశీర్వాద కోసం మాత్రమే కాకుండా బాధ్యత కోసం కూడా జీవించాలి. చాలా మంది కూడా బాధ్యతగా జీవించరు. కానీ దేవుడు మనకు తెలియజేస్తుంది ఏంటంటే, ఆశీర్వాదం కోసం మాత్రమే కాకుండా బాధ్యతగా జీవించడం నేర్చుకోవాలి. అంటే ఈ రూబేనీ గాదీలు ఏం చేశారంటే, వాళ్ళకి నచ్చిన స్థలం వచ్చింది కదా, ఇక్కడ మేము అయిపోతాం, మీరు వెళ్ళిపోండి అని అంటున్నాడు. అలా కాదు, బాధ్యతగా జీవించాలి. 2, ఇతర విశ్వాసాలను వదిలి మనం ముందుకు వెళ్ళకూడదు. అంటే చాలా మంది వారి జీవిత ప్రయాణంలో ఒంటరిగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొన్నే ఒక ఆయన ప్రసంగంలో ఒక విషయం చెప్తున్నారు, ఒంటరిగా వెళితే వేగంగా వెళ్ళగలం, కలిసి వెళితే దూరంగా వెళ్ళగలం. మరి ఒంటరిగా వెళ్తావా, కలిసి వెళ్తావా? తక్కువ దూరం వెళ్తావా, ఎక్కువ చేరుకునే దాకా వెళతావా?
అయితే మనము గమ్యాన్ని చేరుకునేదాకా వెళ్ళాలి అంటే కలిసి వెళ్ళాలి, ఐకమత్యంగా వెళ్ళాలి అనేది నేర్చుకోవాలి. తర్వాత మూడోది విశ్వాస జీవితము సమూహ జీవితం. అంటే నీకు నచ్చిన నిర్ణయాలు నీకు నచ్చినట్లుగా నువ్వు సోలో లైఫ్ జీవించడానికి, ఒంటరి జీవితాలు జీవించడానికి పిలువబడల. సమూహ జీవితము అందరితో కలిసి జీవించడానికి నువ్వు పిలువబడ్డావు. కాబట్టి నీ మనసులో చాలా కోరికలు ఉండవచ్చు, కానీ దేవుని నిర్ణయాన్ని బట్టే నువ్వు నడుచుకోవాలి. నాలుగోది దేవుని వాగ్దానాన్ని పూర్తిగా స్వీకరించాలి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడో దానిని పూర్తిగా వినాలి, పూర్తిగా దానిని అంగీకరించాలి. అలా కాకుండా నాకు నచ్చిందే చేస్తాను, నాకు నచ్చినట్లుగానే ఉంటాను, అటువంటి మాటలు దేవుని వాగ్దానాన్ని మనము కించపరిచినట్లుగా ఉంటుంది. ఐదోది ఒకవేళ బాధ్యతగా లేకపోయినా, నువ్వు ఒంటరిగా వెళ్ళినా, నువ్వు నీ తోటి విశ్వాసాలను విడిచిపెట్టినా, నువ్వు దేవుని వాగ్దానాన్ని స్వీకరించకపోయినా మీ పాపం మిమ్మల్ని వెంబడిస్తుంది అని ఈ యొక్క అధ్యాయం అయితే మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ అధ్యాయాన్ని బట్టి నేటి తరం క్రైస్తవులు కూడా చాలా విషయాలను నేర్చుకోవాలి. మనము కూడా దేవుడు ఇస్తా అన్న భూమి ఏమిటి అంటే క్రైస్తవులకి పరలోక రాజ్యం ఇస్తా అన్నారు. కానీ మనందరం కూడా ఏం చేస్తామంటే గాదీయులు రూబేనీయుల్లాగా మన సౌకర్యాలను మనం చూసుకుంటూ భూమి మీదే ఒక శాశ్వతంగా ఏదో బిల్డింగులు కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. వారు సౌకర్యాన్ని ఎంచుకున్నట్లుగా యేసుక్రీస్తు కూడా సౌకర్యాన్ని ఎంచుకుంటే మన కొరకు ఆయన శిలువ మరణం చేసేవాడు కాదు. అంటే యేసుక్రీస్తు ఎక్కడా కూడా శాశ్వత జీవం ఉందని చెప్పాడంటే పరలోకంలో ఉందని చెప్పాడు. ఆ పరలోకము నీకు దక్కడానికి ఆయన కంఫర్ట్ జీవితం వదిలి, అంటే ఆయన తన స్థలాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి శిలువ మరణం పొందాడు. వారు ఇతరులకు యుద్ధానికి పంపారు, యేసు ముందుగా, అంటే వాళ్ళు యుద్ధం నుంచి తప్పించుకుందాం అనుకున్నారు, కానీ యేసుక్రీస్తు తానే ముందుండి మనకి పోరాటం చేసి విజయాన్ని అయితే సంపాదించాడు. కాబట్టి ఈరోజు నేటి తరము క్రైస్తవులు కూడా ఒకసారి ఆలోచన చేయండి. సగం క్రైస్తవుడుగా కాకండి, పూర్తిగా దేవునికి మీ జీవితాన్ని ఇవ్వండి. పూర్తిగా యేసుని అనుసరించగలని విశ్వసిస్తూ మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. కాబట్టి వారి అభ్యర్థన చూసాం, మోషే అభ్యంతరాన్ని చూసాం, వారి ఒప్పుకున్న ఒప్పందాన్ని చూసాం, మోషే నిర్ణయాన్ని చూసాం, స్థిరమైన నివాసం క్రైస్తవులకు ఏంటో అనే విషయాలను మనం చూస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాం. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని ఈనాటి క్రైస్తవులమైనటువంటి మన కొరకు చక్కగా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. ఈరోజు నిజంగా మనందరం కూడా ఇలాగే ఉంటాము, ఇదే విధంగా మనం ఆలోచిస్తున్నాము. మన సౌకర్యాలు అనే వాటి గురించి మనం ఆలోచిస్తున్నాం, కానీ బాధ్యత దేవుని విషయంలో, దేవుని యొక్క ఆశీర్వాదం అనగా శాశ్వత జీవితం, పరలోకం విషయమైనటువంటి ఈ లోకంలో మనం బాధ్యతగా జీవించాలి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాము. ఈ లోక సంబంధులుగా క్రీస్తు సహోదరులు చెప్పారు, క్రీస్తు కావాలి, అలాగే ఈ లోకము కావాలి అనేటువంటి విధంగా ఈరోజు అనేకులు జీవిస్తున్నట్టుగా మనం చూడగలం. దేవుడే ఈరోజు హెచ్చరిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించి ఆలోచన చేయాలని ప్రేమతో తెలియజేస్తున్నాము. సహోదరులు యేసుపదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి ఈరోజు దేవకన్న గారు ప్రయాణంలో ఉన్నారు, లాలయ్య గారు మనకి వాక్యాన్ని ఉపదేశిస్తున్నారు. కాబట్టి వారి కొరకు కూడా ప్రార్థనా సహాయం కోరవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము.
మంచిదండి. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మహోన్నతమైన నామానికి మీ ప్రియకుమారుడును, మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో ఇచ్చిన ప్రభు ఈ యొక్క దినాన్ని బట్టి స్తుతులు తండ్రి. మరి ఈ దినాన్ని ఉదయకాలం లేచి లేఖనం ఏమి చెప్పుచున్నది అనే ధ్యాన కూడికలో మేము జాయిన్ అయ్యి ఈ విధంగా మా గాత్రముల ద్వారా మీ ఉన్నతమైన నామాన్ని స్తుతించి మహిమపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని మీ బిడ్డలకు ఇచ్చారు తండ్రి. అలాగే గ్రంథాన్ని చదువుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. అలాగే మీ దాసులైన అనిల్ గారి ద్వారా సంఖ్యాకాండంలో ఉన్నటువంటి విషయాలు నేటి క్రైస్తవులైనటువంటి వారికి అన్వయిస్తూ మా పితరులు మరి ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారో, మరి ఆత్మీయ జీవితాన్ని కోల్పోయినప్పుడు నాయకుల ద్వారా మీరు హెచ్చరిస్తూ వారిని సరైన రీతిలో సరైన మార్గంలో పెట్టుతూ కొన్ని వాళ్ళకి బాధ్యతలు మీరు అప్పగించారు తండ్రి. మరి నాయన వాళ్ళు ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వాగ్దానం చేసినటువంటి ఆ దేశానికి వెళ్ళే విషయంలో నిరీక్షణ కలిగి ఉండాలని విషయాలు మేము నేర్చుకొని ఉన్నాం తండ్రి. కాబట్టి నేటి క్రైస్తవులైనటువంటి మేము బాధ్యత గల జీవితాన్ని కలిగి ఉండాలని, అలాగే విశ్వాసుల పట్ల ప్రేమ, శ్రద్ధ కలిగి ఉండాలనేటువంటి విషయాలు మేము నేర్చుకున్నాము. అలాగే దృఢమైన విశ్వాసాన్ని మేము కలిగి ఉండి దేవుడు వాగ్దానం చేసినటువంటి విషయాలను మేము నమ్ముతూ, ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని, ఆ వాగ్దానాలను ఇచ్చే వరకు మేము నిరీక్షణ కలిగి జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారని మేము తెలుసుకొని, నాయన మేము పరిశుద్ధులమైన నాయన జీవిస్తున్నటువంటి మేము అలాంటి గొప్ప నిరీక్షణ కలిగి మేము కూడా జీవించలాగున నేటి క్రైస్తవులైన మాకు బోధించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. అలాగే మీ దాసులైనటువంటి లాలయ్య గారు దేవుని పిల్లలమైన మా మధ్యకి మరి వాక్యాన్ని బోధించాలని సిద్ధం చేసుకొని వచ్చి ఉన్నారు. కాబట్టి ఏమైతే బోధించాలని ఆలోచన కలిగి ఉన్నారో వాటిని స్పష్టంగా వివరించగలిగినటువంటి జ్ఞానాన్ని మీ దాసులకు దయచేయండి. వినుచున్నటువంటి మాకు గ్రహించగలిగినటువంటి మనసును దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సహోదరులు లాలయ్య గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును మనకు వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. లాలయ్య గారు స్పీకర్ ఆన్ చేయలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి సహోదరులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు విశ్వాసం అనే సబ్జెక్ట్ మీద కొద్దిసేపు మీతో వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. విశ్వాసం అనే మాటని ఫెయిత్ అనే మాట అంటారు, లేదా కాన్ఫిడెన్స్, ట్రస్ట్ అని చాలా నిర్వచనాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో కూడా. నమ్మిక ఉంచుట. క్రైస్తవ జీవితంలో ఈ విశ్వాసం అనేది మా క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది ఒక ఆధారమైనటువంటిది. విశ్వాస జీవితం ఆధారం అంటే విశ్వాసం లేకుండా క్రైస్తవునిగా జీవించలేం. అసలు బైబిల్ అంతా కూడా మానవాళిలో విశ్వాసాన్ని నింపడానికి, మీరు ఎక్కడైనా చూడండి, బైబిల్ అంతా కూడా విశ్వాసాన్ని మానవాళిలో నింపటానికి అనేక చోట్ల రాయబడింది. అసలు విశ్వాసంతో కూడి ఉంది బైబిల్ అంతా కూడా.
అంటే విశ్వాసం ఉంటేనే క్రైస్తవుడు అతను. ఆ విశ్వాసం లేకపోతే అతను క్రైస్తవుడు కాదు అనేది. అందుకే బైబిల్లో విశ్వాసానికి చక్కని నిర్వచనం కూడా రాయబడింది. మనందరికీ సుపరిచితమైనటువంటి మాట అది. 11వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక రాస్తూ హెబ్రీ పత్రికలో ఒక చక్కని నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది విశ్వాసాన్ని గురించి. విశ్వాసం అంటే అనే దాన్ని చెప్తూ అసలు విశ్వాసం ఎలా వస్తుందా, విశ్వాసానికి మూలమైనటువంటి మాట కూడా పౌలు గారు ఆయన అనుభవపూర్వకమైన మాటలో తెలియజేస్తాడు. మనం గమనించాలి. చూద్దాము. 11వ అధ్యాయం అండి. 11వ అధ్యాయము హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఉన్నటువంటి నిర్వచనాన్ని మనం చదువుకొని పాఠంలోకి వెళదాం. విశ్వాసమునున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువును అయి ఉన్నది. విశ్వాసం అంటే మనం దేని కొరకైతే నిరీక్షిస్తూ ఉన్నామో, మనం దేని కొరకైతే దేనికైతే ఎదురు చూస్తూ ఉన్నామో అది దాని వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువు అన్నమాట. ప్రూఫ్ అంటారు. ఏంటంటే రుజువు, అసలు విశ్వాసం అనే దానికి అదృశ్యమైనవి ఉన్నవని నమ్మాలి. అందుకే పౌలు గారు ఒక చోట ఒక మాట అంటాడు, మేము దృశ్యమైనవి కాదు అదృశ్యమైన వాటి మీదే మనసు పెడుతూ ఉన్నామంటాడండి రోమాపత్రికలో. అదృశ్యంలో దేవుడు ఉన్నాడు. దేవుని చూసిన వారు ఎవరూ లేరు, కానీ దేవుడిని నమ్మాలి. అంటే మనకి అదృశ్యంలో ఉన్న దాన్ని నమ్మటమే నిజమైనటువంటి నమ్మిక. కనిపించే వాటిని నమ్మటం అనేది ఏముందండి? కనిపించేవి నమ్మటం అనేది ఒక నమ్మిక అంతే. కానీ బైబిల్ బోధించిన అటువంటి విశ్వాసం కాదు. నువ్వు కనిపించకుండా ఉండేదాన్ని నమ్మాలి, అదృశ్యమైన దాన్ని నమ్మాలి, అదృశ్యంలో ఉన్న దేవుణ్ణి నమ్మాలి. మరి మనం ఇవన్నీ చూడలే, కానీ లేఖనాలు చెప్పబడినాయి కాబట్టి నమ్మాలి. అలా నమ్మినప్పుడే మనం సరైనటువంటి విశ్వాసులుగా ఉంటామని నిర్వచనం మనకు తెలియదు. అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువు అంటే నీ నమ్మకమే రుజువు అండి. నీ నమ్మకం రుజువు. అదృశ్యమైనవి ఉన్నవనటానికి నమ్మకం ఉంచితే అదే రుజువు అన్నమాట. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని ఇక్కడ చక్కగా రాస్తున్నాడు. మళ్ళీ అందును బట్టి అదృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. ఇదండి. ఇప్పుడు మనం ఈ భూమిని ఎలా చూస్తున్నామో అలా నిర్మాణం కాలేదు. అది మనకు తెలియదు ఆ విషయం. అసలు ఒక విధంగా చెప్పాలంటేనండి, ఈ భూమి కూడా లయమైపోయేటువంటి సమయం రాబోతుందని బైబిల్లో చెబుతుంది. అంటే లయమైపోవటం అంటే బూడిదలాగా అదృశ్యం అయిపోద్ది అనమాట. చెప్పలేము. అంటే ఈ భూమి కూడా ప్రతిదీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రతి చుట్టూ ప్రకృతి అంతా కూడా మనకు తెలియదు ఎలా నిర్మాణం అయిందో, దాని మూలం ఏంటో తెలియదు. ఎలిమెంట్స్ అంటారు, అది తెలియదు మనకి. ఇవన్నీ లేకుండా ఉండక ముందే భూమి సృష్టించబడింది అనేదాన్ని మనం నమ్మాలన్నమాట. అంటే దేవుడు మాట చేత ఒక మాట అన్నప్పుడు అక్కడున్న అణువులన్నీ కూడా కొన్ని వేల లక్షల కోట్ల అణువులన్నీ కూడా ఒక పదార్థంగా మారిపోయిందండి దేవుని మాట చొప్పున. అది నిజమా అబద్ధమా అనేది కాదు. అది అబద్ధం అనుకుంటే నువ్వు విశ్వాసి కాదు, నిజమని నమ్మాలి. అందుకని చక్కని నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా విశ్వాసానికి మూలాన్ని కూడా రోమాపత్రికలో పౌలు గారే తెలియజేస్తూ ఉన్నాడు. రోమాపత్రికలో 10వ అధ్యాయంలో రోమాపత్రిక వాక్యం అండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును,
వినుట క్రీస్తు యొక్క మాట వలన కలుగును. చూద్దాం ఒకసారి. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం ఉండాలి. కానీ ఇక్కడ మనకు బైబిల్ చెప్పే విశ్వాసం ఏంటంటే క్రీస్తును గూర్చిన మాట వలన. క్రీస్తును గూర్చిన మాట ఏదో వింటే సరిపోదండి, క్రీస్తు బోధ వినాలి. ఒక ప్రత్యేకమైన, అందుకని ఎపిసి పత్రికలో కూడా అంటాడు ఆయన, మీ బిడ్డలకు క్రీస్తు బోధ నేర్పండి అంటాడు. అసలు క్రీస్తు బోధ ఉందనేది ఎంతమందికి తెలుసండి? క్రీస్తు బోధ ఒకటి ఉందని చెప్పి తెలియట్లేదు చాలా మందికి. ఏదో బోధ అంతే. ప్రత్యేకంగా క్రీస్తు బోధలో వారిని పెంచుడి అని ఉందండి. అందుకని క్రీస్తు బోధ ఒకటి ఉంది, దాన్ని నేర్పాలి, అది నేర్చుకోవాలి. ఏదో ఒకటి వింటే సరిపోదు, విశ్వాసం రాదు నీకు. విశ్వాసయుతమైనటువంటి క్రీస్తు జీవితాన్ని అధ్యయనం చేసి ఆయన మరణ, సమాధి, పునరుద్ధానం ఇవన్నీ కూడా ఆయన జీవితంలో మనం చూసినప్పుడు మనం కూడా ఆయనతో లేపబడతాం అనేటువంటి విశ్వాసం ఉండాలి. ఈ లోక జీవితం అశాశ్వతం, ఆయనతో పాటు లేపబడతాం మనం కూడా అనేటువంటి నమ్మకం ఉండాలండి. అందుకని క్రీస్తు మాట వినాలి. 2 విషయాలు మనం ఇక్కడ విన్నాం. ఒకటేంటంటే అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువు. మన పూర్వీకులు అంటే అబ్రహాము దగ్గర నుంచి మరి చాలామంది మహనీయులంతా కూడా అదృశ్యమైన దాన్ని నమ్మారు. వాళ్ళు దృశ్యమైన దాన్ని నమ్మలేదండి. దృశ్యం అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అదృశ్యమైన దాన్ని నమ్మారు కనుకనే వాళ్ళు గొప్ప విశ్వాసులుగా పేరు పొందారు. అయితే ఈ విశ్వాసానికి సజీవ శిల్పం ఒక ఆయన ఉన్నారు మనకు బైబిల్లో, మనందరికీ తెలుసు. ఆయనే అబ్రహాము గారు. అబ్రహాము ద్వారా దేవుడు విశ్వాసి ఎలా ఉండాలో, ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలో, ఎంత పట్టుదల కలిగి ఉండాలో, ఎలా నమ్మాలో అబ్రహామును చూసి మనం నేర్చుకోవాలన్నమాట. అబ్రహాము జీవితాన్ని చూసి. అందుకే అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచటం వలన మొట్టమొదటగా దేవునికి స్నేహితుడు అనబడ్డాడండి. మనం చూద్దాం. దేవునికి అబ్రహాము స్నేహితుడని బైబిల్లో 3 చోట్ల రాయబడింది. అబ్రహాము స్నేహితుడని. ఒకసారి యెషయా గ్రంథంలో 4వ అధ్యాయము 41వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం చూద్దాం. పద్దెనిమిదవ వచనం. ఇప్పుడు 41వ అధ్యాయం 8వ వచనం అండి. సారీ, 8వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవుడు చూశారండి, పరిశుద్ధాత్ముడు రాయిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఈ లేఖనాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినవని మనం నమ్మినప్పుడు ఈ వాక్యంలో అబ్రహాము దేవుని స్నేహితుడని రాయబడింది. ఎంత గొప్ప విషయం అండి. అబ్రహాము దేవుడిని నమ్మటమే కాదు, మానవాళికంతా వరాలిచ్చి ఆయన ఈ భూలోకంలోను, ఇహలోకంలో, పరలోకంలో కూడా మనల్ని ఆయన ఆత్మీయంగా నడిపించటానికి సమర్థుడని తెలిసినటువంటి దేవుణ్ణి, అంటే వరాలు ఇచ్చేటువంటి దేవుణ్ణే అబ్రహాము స్నేహితుడిగా పొందగలిగాడంటే అది విశ్వాసమే కారణం అండి. అచంచలమైనటువంటి అకుంఠితమైనటువంటి విశ్వాసం అయింది. ఇక్కడ రాయబడిన మాట నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా అంటాడు. అంటే అక్కడ అబ్రహాం దేవుడి స్నేహితుడని పిలుస్తూ ఉన్నాడు. తర్వాత యాకోబు పత్రికలో కూడా ఆ మాట ఉంటుందండి. యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 23వ వచనం.
యాకోబు పత్రిక చూద్దాం ఒకసారి. యాకోబు పత్రికలో 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మిన అతను నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాముకి దేవుని స్నేహితుడని పేరండి. ఇంతవరకు ఎవరికి లేదనుకుంటా ఆ పేరు. మనం బైబిల్ అధ్యయనం చేసినప్పుడు ఆ పేరు ఎవరికి రాలా, ఒక ఇస్సాకు తప్ప. అది ఎలా పొందుకున్నాడు ఆయన ఆ సర్టిఫికెట్ అంటే విశ్వాసం చేత. మూడో మాట కూడా మనం చూద్దాం. క్రానికల్ అంటే దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతం గ్రంథము 27. ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతం గ్రంథము 20:7. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20:7. 7. నిన్నెదిరించు ఎవరికనే నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. చూసారా, ఇక్కడ కూడా ఈ ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ కానానులో ఉన్నటువంటి 7 జాతుల వారిని తోలేసేసి, అయ్యా నాకు మా స్నేహితుడైన అబ్రహాము స్నేహితుడైన సంతతికి ఇచ్చావని. ఈ 3 చోట్ల మనకు అబ్రహాం గొప్పతనం ఏంటంటే విశ్వాసం ద్వారా అబ్రహాము దేవునికి స్నేహితుడు అనబడినాడు. అంతేకాదు అబ్రహాము దేవుని నమ్మినప్పుడు అతను నీతివంతుడు అనిపించుకున్నాడు. ఇది చాలా గొప్ప విషయం అండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. రెండో మాట అన్నమాట. అబ్రహాముకు ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆయన నీతివంతుడు అనిపించుకున్నాడు. కాబట్టి దేవుని విశ్వాసం అంటే మొట్టమొదటిది ఏంటంటే స్నేహితుడు అనిపించుకున్నాడు, రెండవది నీతివంతుడు అనిపించుకున్నాడు, మూడవది అసలు విశ్వాసులకే తండ్రి అనిపించుకున్నాడు ఆయన. గలతీ పత్రిక 3:7 చదువుకున్నాం. గలతీ పత్రిక అబ్రహాం గురించి పౌలు గారు రాస్తూ గలతీ పత్రికలో గలతీ పత్రిక 3:7. 7. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాసం మూలముగా అన్ని జనులను నీతివంతులుగా తీర్చబడి లేఖనం ముందుగా చూసి ఇక్కడ చూసినప్పుడు అండి, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అనిపించుకుంటారు అన్నమాట. నీతి విశ్వాసులు అనేది ఇక్కడ అంటే విశ్వాసులకు తండ్రి అనిపించుకున్నాడు అబ్రహాము. విశ్వాసులకు తండ్రి అంటే ఎలా ఉండాలి, ఈ విషయాన్ని గురించి యోహాను సువార్తలో కొన్ని విషయాలు చూద్దాం. యోహాను సువార్త  ప్రభువు చెబుతారు వాళ్ళతో, మీరు 31వ వచనం అండి, 8వ అధ్యాయంలో 31వ వచనంలో కొంచెం డిస్కస్ జరుగుద్ది ఇక్కడ. కాబట్టి యేసు అతను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులై ఉండి నిత్యము సత్యం గ్రహించేదారు, అప్పుడు సత్యం మీరు స్వతంత్రులుగా చేయనని చెప్పగా, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుతుందని ఎలా చెప్పుచున్నావు అని ఆయనతో అనేది. అందుకు యేసు, పాపం చేయి ప్రతివాడు పాపమును దాసుడు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయను, కుమారుడు నివాసం చేయడు. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను, అయినను
మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంపవెదకుతున్నారు. నేను నా తండ్రి వద్ద చూసిన సంగతులు బోధించున్నాను. ఆ ప్రకారం మీరు మీ తండ్రి వద్ద వినిన వాటిని జరిగించుతున్నారని వారితో చెప్పాను. నేను ప్రభువు చెప్పిన మాట ఇక్కడ చూశారు కదా, విన్నాము. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు అని అన్నారండి. ఇక్కడ మీ తండ్రి అబ్రహాం కాదు, మీ తండ్రి సాతానుడు ఉన్నాడే, ఆయన మీ తండ్రి. వాడు మొదటి నుంచి కూడా అబద్ధములో జనకుడు అని చెప్పాడండి. మీ తండ్రి మాటలే, మీ తండ్రి దురాశలతోనే మీరు మాట్లాడుతున్నారు. అంటే విశ్వాస సంబంధులంతా అబ్రహాము కుమారులు అనిపించుకున్నారు. విశ్వాసం లేని వారు మరి అపవాది కుమారులని పబ్లిక్గా ఇక్కడ వాళ్ళతో మాట్లాడటం జరిగింది, ఇశ్రాయేలీయులతో. కాబట్టి మూడు విషయం ఏంటంటే, విశ్వాసులకు తండ్రి అనిపించుకున్నాడు, దేవుని స్నేహితుడు అనిపించుకున్నాడు, నీతివంతుడు అనిపించుకున్నాడు. ఈ మూడు విషయాల్లో అబ్రహాము ఉత్తీర్ణుడయ్యాడండి. తర్వాత మొట్టమొదట పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మొట్టమొదట దేవుడు ఆయన్ని పరీక్షించాడు. మొట్టమొదటి పరీక్ష ఏంటంటే విడిచిపెట్టుటానికి వచ్చి చూద్దాము. ఆదికాండం 12వ అధ్యాయంలో ఆదికాండం 12వ అధ్యాయంలో యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా నుండువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదడు, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు పునాది ఇక్కడే వేయబడింది. ఇక్కడ ఏంటంటే మాట, నిన్ను ఆశీర్వదించదను, నీవు ఆశీర్వాదకరముగా ఉండవు, నిన్ను దూషించేవారు భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఇది ఇంపార్టెంట్ అండి. భూమి యొక్క సమస్త వంశములు అంటే వీళ్ళే ఇశ్రాయేలీయులు మా దేవుడే అనుకుంటున్నాడు. కానీ నూతన నిబంధనకు సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ మనకు గుర్తు వస్తున్నాం. అదృశ్యమైన విషయం ఇది, అప్పటికి తెలియదు. అయితే ప్రపంచవ్యాప్తంగా అసలు సకల మానవాళికే అనేకమైనటువంటి ప్రపంచం మీద ఉన్నటువంటి అనేక జాతులు నీ ద్వారా సంతానము ద్వారా ఆశీర్వదించబడతారని అబ్రహాంకు తెలియజేయబడింది. అయితే ఇక్కడ పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకు నువ్వేం చేయాలి? నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టాలి. ఇక చూద్దాం ఒకసారి. నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి. బంధువులను వదిలిపెట్టాలి, తండ్రి ఇల్లు వదిలిపెట్టాలి, నీ దేశాన్నే వదిలిపెట్టాలి. ఇది గొప్ప కఠినమైనటువంటి పరీక్ష అబ్రహాం ఎదుర్కొన్నాడు. ఇక్కడ దేవుడు చెప్పాడని ఈయన ఎలా వెళ్తాడండి? మనం కూడా మోటాముల్లి సర్దుకొని రోడ్డు మీద ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎవరన్నా వచ్చి ఏ ఊరు వెళ్తున్నాం అంటే దేవుడే చెప్పాడు అని అబ్రహాం మాత్రం అనగలిగాడు. మనం అనగలం అన్నమాట. అచంచలమైనటువంటి విశ్వాసానికి ముంగుర్తు అబ్రహాం అండి. తన తండ్రి ఇల్లు మరి ఆ మెసొపొటేమియా అనే ప్రాంతంలో అబ్రహాంకు పెద్ద బిల్డింగ్ ఉందని, కొన్ని పురాతన వస్తువుల శాఖ వాళ్ళు తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ సుమేరియన్ భాషలో రాయబడినటువంటి అనేక లేఖనాలు బయటపడినాయి కొన్ని పెంకుల మీద. అది అబ్రహాం ఇల్లేనని చెప్పి రూఢిగా నిర్ధారించారు. 3 అంతస్తులు ఉందంట ఆ రోజుల్లోనే మిద్ది. సుమారుగా అప్పటికే అబ్రహాంకి 70,000 రూపాయల ఆస్తి ఉందని చెప్పి అంచనా వేశారండి. నేను ఆ పుస్తకంలో చదివాను. అంటే అబ్రహాం ధనవంతుడే. హీ వాజ్ రిచ్. అంతేకాదు ఆయన అన్యుడు,
సూర్య దేవతారాధన చేస్తూ ఉండేటువంటి వాడు. అటువంటి ఆ విగ్రహారాధికుడిని దేవుడు పిలవటం అనేది గొప్ప విషయం. ఎందుకనంటే అబ్రహాములో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక మాట మీద నిలబడేటువంటి ఒక విలక్షణమైనటువంటి లక్షణం అబ్రహాముకు ఉంది కాబట్టి అబ్రహాముని పిలిచాడు. మరి ఆనాడు ఈ భూలోకంలో అనేక మంది తెగలు నిర్మాణం జరిగిపోయి కొన్ని కోటాను కోట్ల మంది జాతులు ఉన్నారు. అయినా ఒక అబ్రహామునే దేవుడు భూలోకం నుంచి పిలిచాడంటే కారణం అబ్రహాములో ఎలిమెంట్ ఉందండి. ఆ ధాతువు అనేది ఉంది, విశ్వాసం అనేటువంటి ధాతువు. కాబట్టి దేవుడు అబ్రహాముని పిలిచాడు. దానికి తగినట్టుగా అబ్రహాం కూడా విశ్వాస పరీక్షలో నెగ్గాడండి, గెలిచాడు. తండ్రి ఇంటిని ఎవరైనా వదిలిపెడతారండి? 1 ఎకరం పొలం ఉందంటే తను వదిలిపెట్టేసి లాలయ్య అంటే నేను వదిలిపెడతానా? ఏమండి, నేనే కాదు ఎవరైనా సరే నువ్వు వదిలిపెట్టి అని మాట ప్రకారం అంటే వదిలిపెడతారండి? అన్నదమ్ములు భాగాల్లోనే తమ్ముడికి ఒక సెంటు 1/2 సెంటు అన్నకి ఎక్కువ వస్తే మన ఈ మధ్యన జరిగిన విషయం అండి. ఆ గుడివాడ దగ్గర ఏదో ఊరది గుర్తులేదు నాకు. అక్కడ ఒక ఈ ఇళ్ల స్థలం పంచినప్పుడు ఒక గజం వస్తే ఆ గజం అన్నయ్య ఉంచుకుంటాడులేని చెప్పి అన్నాడంట గజం స్థలాన్ని. అది ఈశాన్యంలో కొద్దిగా ముక్కలాగా వస్తే ఆ ముక్కను ఆయనకు వదిలేశారంట. సరే పానే ఎందుకులే పెద్దవాడు ఉపయోగించుకోమని. మరి ఇంట్లో వచ్చి ఏమనుకున్నారో ఏంటోనండి, ఒక మధ్యాహ్నం అప్పుడు అందరూ నిద్రపోయే టైంలో బయట నిద్రపోతున్నారంట. గొడ్డలు తీసుకొని వెళ్ళి అన్నయ్యని నరికేశాడండి మెడకాయ మీద. చూసారా మరి ఆస్తి ఎంత క్రూరమైన పని చేస్తుందో. మరి అటువంటి దాన్ని అబ్రహాం అంతేకాదు, పొలం ఉంటుంది ఆయనకి, రాయబడలేదు. కానీ ఆ తండ్రి ఇంటిని అంత గొప్ప ఇంటిని వదిలిపెట్టడం అనేది చాలా కఠినమైనటువంటి ఆయన నమ్మకానికి నిలువైన తార్కాణం, నిలువైన రుజువు, అదృశ్యమైన ఉన్నటకు రుజువు ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు చెప్పాడు అదృశ్యంలో, కానీ రుజువు చేసుకున్నాడు అబ్రహాం. అంతేకాదు, రెండవది అసలు నీ దేశాన్నే వదిలేయి. అయ్యో ఎట్ట వదిలేస్తామండి, మా ఇంటి పక్కన వాళ్ళు, మా ఇంటి పక్కన వీళ్ళు, మేమంతా బంధువులం అండి, ఆకాశలోనే ఉండాలి, ఒంటరిగా ఎలా వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తాం మనమైతే. దేవుని ఆజ్ఞను తృణీకరిస్తాం కూడా. ఎందుకనంటే ఇది దేవుని వాక్కు కాదు, దెయ్యం చెప్పిందిరా అనుకుంటాం కూడా. అటువంటి దురదశకు కూడా మనం వస్తాం. కానీ అబ్రహాం అలా అనుకోలేదండి. గొప్ప విషయం ఏంటంటే ఇంటిని వదిలిపెట్టి నీ బంధువులను కూడా వదిలేయమన్నాడు. బంధువులు అంటే ఎవరండి? అక్కడ బంధువులు అంటే ఎవరు? రకరకాల దేవతలను పూజిస్తూ ఒకళ్ళు ఒక్కొక్క రకం ఆరాధన, ఒకళ్ళ ఆరాధన, చక్కని దేవతలు వాళ్ళంతా కూడా పూజలు, పునస్కారాలు, రకరకాలైనటువంటి ఆచార వ్యవహారాలు, తిరణాలు జరుగుతూ ఉంటాయి ఎంతో సందడిగా. నా పరివారం వీళ్ళు వదిలిపెట్టిన వెళ్తే అట్ట అంటే సంస్కృతిని కూడా వదిలేయమన్నాడు దేవుడు. నీ ఆచార వ్యవహారాలు, నీ సివిలైజేషన్ మొత్తం వదిలేయమన్నాడు. ఈరోజు క్రైస్తవుడు కూడా అలానే ఉండాలండి. దేవుడు వదిలేయమన్నాడు నిజమే, కానీ కొబ్బరికాయ కొడితే తప్పే ఉందండి. ఆ చిన్నదేగా. దేవుడు వదిలేయటం, అన్ని వదిలేయటం మంచిదే, కానీ కొవ్వు తెలిగితే ఏముంది, తప్పే ఉంది. అన్ని వదిలేయటం మంచిదే, కానీ ఎవరైనా పెట్టిన దాన్ని తినటంలో తప్పే ఉంది అనేటువంటి స్థితిలో ఉన్నారు. కానీ అబ్రహాం అయితే తండ్రి ఆస్తిని వదిలేశాడు. ఆచార వ్యవహారాలతో ఎంతో ఆనందంగా గడిపేటువంటి సివిలైజేషన్, నాగరికత ఉన్న తన జనాన్ని, అసలు బంధువులే వదిలేశాడు. దీని గురించి హెబ్రీ పత్రికలో రాయబడిన మాట మనం చూద్దామండి. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక కాదండి, రోమపత్రికలో 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం. చూడండి, రోమపత్రికలో దీని గురించి చాలా చక్కగా మనకి ఎంతో చక్కగా నాటుకునేటట్టుగా రాస్తాడు. 18వ వచనం అండి. నీ సంతానము ఎలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగినట్లు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆ రోజు నిరీక్షణ లేదండి. అందులో హిందువులుగా వాళ్ళు దేవతారాధనగా ఉండేవాళ్ళు కాబట్టి, అన్యులు కాబట్టి వాళ్ళు అచంచలమైనటువంటి అన్యభక్తిలో లీనమై ఉంటారండి. బాగా అసలు విడిచిపెట్టలేనటువంటి కొన్ని ఆచారాలు ఉంటాయి. నేను
నా అనుభవాన్ని చెబుతూ ఉన్నాను సహోదరులారా. అటువంటి ఆచారాల నుంచి బయటకు రావటానికి 5 సంవత్సరాలు ఆలోచించడం జరిగింది. 1992లో నుంచి 90 అదే 2000 వరకు కూడా ఆలోచించానండి. 92 నుంచి. ఎందుకనంటే అంత బలంగా ఉంటాయి ఆచారాలు. అమ్మో! ఆ దేవుడిని తలుసుకుంటే ఒళ్ళంతా పులకించిపోద్దన్నమాట. అటువంటి అటువంటి స్థితిలో ఉండి మరి దేవుడు చెప్పిన దానికి నిరీక్షణకు ఆధారమే లేదు ఆ రోజుల్లో. ఇది కొత్త పిలుపు. ఆధారం లేని రోజుల్లో కూడా నమ్మాడు. అది దేర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అబ్రహాం అండ్ అస్. మనం ఆయనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే నిరీక్షణకు ఆధారమే లేదు. ఎవరు బోధించేవాళ్లే లేరు, చెప్పేవాళ్లే లేరు. ఈరోజు మరి వీధి వీధికి, సందు సందుకి పాస్టర్లు అనేకమైన బోధ చేసినా కూడా ఈనాడు నమ్మట్లే, ఇప్పుడు నమ్మట్లేదండి. అది వేరే విషయం. ఎందుకంటే రకరకాలైనటువంటి బోధలు వస్తున్నాయి కాబట్టి అది మరోసారి మాట్లాడుకున్నాం. ఆ బోధల వల్ల కూడా ప్రజలు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు నాశనం చేసింది కూడా ఈ దైవజనులే. దైవజనులుగా చెప్పుకునే వాళ్ళే రకరకాల బోధలు బోధించి నిరీక్షణ లేకుండా చేస్తున్నారు. నిరీక్షణ అంటే ఏంటో తెలియనటువంటి దుస్థితిలో ఈనాడు క్రైస్తవం ఉంది. కానీ అబ్రహాము స్థిరమైనటువంటి మనసుతో నిరీక్షణకు ఆధారం లేని రోజుల్లోనే నమ్మాడు. అట్లా 11వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 8వ. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తనకు స్వాస్థ్యంగా పొందనై ఉన్న ప్రదేశమునకు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలుదేరెను. ఎంత గొప్ప విషయం అని. ఎక్కడికి వెళ్తున్నావు అబ్రహాం అంటే దేవుడు చెప్పిన చోటకి. పిచ్చి పట్టిందిరా అనుకొని ఉంటారండి ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా మనం రోడ్డు మీదకి వెళ్ళిపోయి సామానంతా ఏదంటే ఎక్కించుకుంటున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చి ఎక్కడికి వెళ్తున్నామంటే ఏదో ఊరు చెప్తాం మనం. కానీ ఏమో దేవుడు చూపించిన చోటకి వెళ్తామండి. దేవుడు వెళ్ళమన్నాడు మమ్మల్ని. అదే నీకు పొలం ఉందిగా, వాకిలు ఉంది, ఇల్లు ఉంది, 20 సెంట్ ఇళ్ళ స్థలం ఉంది, బాబోయ్ వదిలిపెట్టి వెళ్తున్నాం అంటే నాకు దేవుడు చెప్పాడు అయ్యా అన్నాం అనుకోండి, మనకు పిచ్చి పట్టింది అంటారా లేదా? అందుకే దేవుడు నమ్మిన వాళ్ళు చాలామంది వెర్రివాళ్ళుగా కనపడతారండి. నేను చాలామంది కొంతమందిని దైవజనులు చూస్తూ ఉంటాను, సహోదరుల్ని. వాళ్ళు ఎంతో బ్రహ్మాండంగా దేవుని వాక్యాన్ని బోధిస్తారు, కానీ పిచ్చివాళ్ళలాగా ఉంటారండి. కారణం ఏంటంటే అది అంతే. ఎందుకంటే దేవుని నమ్మిన వాళ్ళు వెర్రివాళ్ళలాగానే కనపడతారు. కొరింథీ పత్రికలో దేవుణ్ణి మేము వెర్రివాళ్ళలాగా కనపడుతున్నామని పౌలు గారు అక్కడ ఆ విషయం తెలియజేస్తుంది. నువ్వు వెర్రివాడు అయిపోవాలంతే మానవుడి దృష్టిలో. ఈ లోకానికి సంబంధించిన కల్చర్కి నువ్వు వెర్రివాడుగా మారిపోవాలి. అప్పుడే నిజమైనటువంటి విశ్వాసం నీలో ఉన్నట్టు. నిజంగా అబ్రహాముని వెర్రివాడు అని ఉంటారు ఆ రోజుల్లో. ఇప్పుడైనా అంటారు. అంతేకాదు నోవహును కూడా వెర్రివాడు అన్నారండి. నువ్వు అక్కడే బతుకుతావు, మేమంతా చచ్చిపోతాం, వాడ కడుతున్నావు, పైగా ఊరి మధ్యలో ఇక్కడికి వస్తుంది నీళ్లు అని చెప్పి ఎగతాళి చేసిన సందర్భాలు కూడా ఉండుండొచ్చు ఆ రోజుల్లో. కాబట్టి ఏంటంటే అబ్రహాముకి మనకు ఉన్నటువంటి తేడా. అబ్రహాము అసలు విశ్వాసానికి నిరీక్షణకు అవకాశం లేని రోజుల్లోనే నమ్మాడు. మైగా ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరాడండి. అది అబ్రహాం యొక్క మొట్టమొదటి విడిచిపెట్టుటను గురించి. మనం కూడా కొన్ని వదిలేయాలండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు ఒక లిస్ట్ ఇస్తున్నాడు చూడండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు. 3వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు. కావున భూమి ఇక్కడ చాలా చమత్కారంగా మాట్లాడుతున్నాడు అబ్బా ఈయన పౌలు గారు చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అవయవాలంటే ఏంటి? కొన్ని మనకుండా అది హ్యాబిట్స్, మనకుండా దుష్ట ఆలోచనలు అవయవాలు అంటున్నాడు ఇక్కడ. అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. ఇది వదిలేయాలన్నమాట. మనం వదిలేయాల్సింది. ఇదేం పెద్ద గొప్ప, ఇదేం వదిలేయటం పెద్ద అసాధ్యమేం కాదండి. భూములు కాదు,
ఐశ్వర్యాలు కాదు, ఆస్తులు కాదు. ఇదేంటండి ఓన్లీ ఏంటండి మీరు అనుకుంటే అయిపోద్దండి. నేను తాగొద్దు అంటే మానేస్తావు, తప్పులేదు అందులో. జారత్వం మానేయి, నీలో నుంచైతే కదా. అపవిత్రత మానేయి, కామాతురత మానేయి, వద్దనుకో దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష ఇవన్నీ కూడా చిటికలో మానేయొచ్చు అబ్రహాముతో మనం గనక పోల్చుకుంటే. నిన్నేం ఆస్తి వదిలిపెట్టమంటలేదు కదా. ఈ నిబంధన కాలంలో ఆస్తులు వదిలిపెట్టు, నువ్వు మొత్తం వదిలిపెట్టేసే అని చెప్పి నిర్బంధం లేదు కదా నీకు. ఊరినే నీ మనసులో నుంచి వచ్చేటువంటి ఆలోచనలు మానేయమంటున్నాడు. ఇది మానేయాలి మనం అండి. మరి ఇది వదిలిపెట్టాలి. ఇక రెండో విషయానికి వెళ్దాం. నమ్మిక ఉంచటంలో రెండో పరీక్ష నమ్మకం ఉంచటంలో. అబ్రహాము పిలువబడినప్పుడు సుమారుగా 75 సంవత్సరాల వయసులో అబ్రహామును పిలిచి దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, నీ కుమారుల్ని ఇస్తాను. అక్కడ మరోసారి 12వ అధ్యాయం చదువుకుందాం. నీ కుమారుల్ని ఇస్తాను. అది పెద్ద ఆశ అబ్రహాంకి. అప్పుడు కూడా సంతానం లేదు కాబట్టి ఆశ అన్నమాట. మరి నీ సంతతిలో నుంచి రాజులు వస్తారు, నిన్ను దీవించేవారిని, నిన్ను దీవించేవారిని అది ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం మళ్ళీ ఒకసారి చదువుదామండి. ఆదికాండం 12వ అధ్యాయం. ఇక్కడ దేవుడు నేను చూపించే ప్రదేశం వెళ్ళము, గొప్ప జనంగా చేస్తాను. అసలు సంతతే లేదు ఆయనకి, పిల్లలు లేరు, 75 ఏళ్ళు వచ్చినాయి. గొప్ప జనంగా చేస్తాను నిన్న అనే మాట విడ్డూరం అన్నమాట మన మన దృష్టిలో. కానీ నిన్ను గొప్ప జనంగా చేసేదను, నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. నీ నామాన్ని గొప్ప చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా ఉందువు, రాబో తరానికి కూడా నా ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా. చూసారా ఇక్కడ అబ్రహాం దేవుడు చెప్పిన మాటల్లో మరి నేను ఆశీర్వదిస్తానని ఈ మాటలన్నిటికంటే కూడా అబ్రహాం దృష్టి, అబ్రహాం మనసంతా కూడా సంతానం మీదే ఉండి ఉంటుందండి. ఎందుకంటే సంతానం లేకపోతే మరి నా ఆస్తి అంతా కూడా ఎలియాజర్ది అవుతుంది కదా అంటాడు ఒకసారి అబ్రహాం. కాబట్టి సంతానం మీద ఉంది ఆయనకి. అయితే ఆయన ఎంత నమ్మిక ఉంచాడంటే దేవుని మాట మీద, సుమారు 25 సంవత్సరాలు ఆయన చూశాడండి. ఎంత గొప్పతనం అండి. ఈ రోజుల్లో ఇవాళ ప్రార్థనకు వస్తే 2-3 రోజుల్లో కార్యం జరిగిపోవాలి. అయ్యగారులు కూడికి పెట్టి, ఇంటి ముందు కూడికి పెట్టి కూడికిలో వాళ్ళ ఆశీర్వాదాలతో ప్రార్థన చేసినప్పుడు 2వ రోజునే జరిగిపోవాలి. జాబులు రావాలి, కాళ్ళు వంకరగుంటే తిన్నక రావాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి. వీటి మీద మనిషి లగ్నం చేసి 2వ రోజు 3వ రోజు అయిపోవాలండి, 1 నెల రోజుల లోపల. మరొక విడ్డూరం ఏంటంటే, ఈయన కాదు కానీ ఆ ఊర్లో ఉన్నాడు ఒక ఆయన, అనిల్ గారంట. ఆయన ప్రార్థన బాగుంటుంది, అక్కడికి వెళ్దాం పదండి అనేటువంటి అవిశ్వాసంలో పడిపోతున్నారండి. కానీ స్థిరమైనటువంటి విశ్వాసం మీద నిలబడటం అబ్రహాంకే సాధ్యమైంది. 4వ అధ్యాయం ఒకసారి చదువుదాం. రోమపత్రిక 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు చదువుకుందాం. చూద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయం. రోమపత్రిక 4వ అధ్యాయంలో చాలా చక్కగా, నీ సంతానం ఇలాగుండునని చెప్పి వాగ్దానాన్ని బట్టి అనేక జనములకు తండ్రి పోగినట్లు నీవు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ నమ్మాను. ఇంకా మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడుగాక, విశ్వాసంలో బలహీనుడు, శారీరక బలహీనాన్ని గురించి మాట్లాడతలే ఇక్కడ. కొందరు శారీరకంగా దృఢంగా బలంగా ఉంటారు, కానీ విశ్వాసంలో పడిపోతూ ఉంటారు కొంతమంది అండి. చిన్న విషయాన్ని గురించి కూడా. సరే, నేను గబగబా ముందుకెళ్తాను. రమారమి 100 ఏండ్ల వయసు వాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను. తెలుసు ఆయనకి, అయిపోయిందిరా పని, మాకు బిడ్డలు పుట్టే టైం లేదు, అవకాశం లేదు. ఎందుకంటే శారా కూడా ఉంటుంది, నాకు ఋతుక్రమం నిలిచిపోయిందయ్యా బిడ్డలకనే అని తెలుసు ఆమెకి.
అది రాయబడి కూడా ఉంది. అది అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపగా దేవుని మహిమపరిచి, దేవుని అప్పటికీ మహిమపరిచాడు. దేవుడు మాకేం చేయలేదని చెప్పి అబ్రహాం అనటానికి సాహసం చేయలే. ఎందుకంటే అబ్రహాం విశ్వాసి అండి, అదృశ్యమైన నమ్మేటువంటి విశ్వాసి. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. ఎవరు సమర్థుడు? దేవుడు సమర్థుడు. వాగ్దానం చేసిన దాన్ని నెరవేరు సమర్థుడు అని విశ్వసించను. తన శరీరం మృతతుల్యమైనట్టు ఆలోచించను, కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహించలేదు. చూసారా ఎంత 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 నమ్మిక ఉంచాడు అబ్రహాం నమ్మికని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చండి. ఇంకొక నమ్మిక ఏంటంటే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మాట చదువుదామండి. హెబ్రీ పత్రికలోనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి 8-9 వచనం దగ్గర నుంచి చదువుకుందామండి. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాధాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారు గుడారములో నివసించు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. మరి అయిందేది అయిపోయింది, సంతానం లేకపోయిందేమోలే అని మరి నాకు ఏదో భూమి ఇస్తానన్నావు, నా గర్భవాసాలు రాజులు వస్తాడన్నావు, ఆశీర్వాదం ఏవి నాకని చెప్పి అనలేదండి. ఇది గొప్ప విషయం అండి. మనం అయితే దేవుడు కనపడితే రెండో రోజు అప్పటికప్పుడు అడిగేస్తాం రకరకాలు. అసలు దేవుడు మాట్లాడిపోయినా, మీదో విశ్వాసం లేకపోయినా ఒకరోజు ప్రార్థన చేసి 100 అడుగుతాం మనం. కానీ అబ్రహాముకు అప్పుడే తెలిసిపోయింది. ఏంటండి ఈ మాట చాలా గుర్తుపెట్టుకోవాలండి మనం. పునాదులు గల నాకు రాజ్యం ఏది అని గుడారాల్లో నివసించారండి వాళ్ళు. గుడారాలు నివసిస్తూ కూడా ఏనాడు కూడా అపనమ్మకం అవల. ఎందుకనంటే ఏంటి గుడారంలో ఉండటం, నేను దేవుని చేత పిలువబడిన వాడిని, దేవుడు తలుచుకుంటే నేను ధనికుడిని అయిపోవచ్చు కదా, మెసపతేమియాలో కంటే కూడా పెద్ద మేడ కట్టవచ్చు కదా అనుకుని ఇహలోకానికి సంబంధించిన ఆలోచనే చేయలేదండి. ఆయన వెంటనే ఏమనుకున్నాడంటే పునాదులు గల ఒక పట్టణం ఉంది, దానికి దేవుడే నిర్మాణకుడు. చూశారు అబ్రహాం ఎంతవరకు ఆలోచించాడు. దేవుడే నిర్మాణకుడు, దేవుడే నిర్మాణం చేసినటువంటి పునాదులు గల ఆ పట్టణం ఒకటి ఉంది. అది చూశాడు అబ్రహాం. అదృశ్యమైందని నమ్మాడండి. ఇది గొప్ప విషయం అన్నమాట. ఆ పట్టణం కోసం ఎదురు చూశాను. అంతేకాదు మోషే కూడా ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనుకుంటూ ఏమాత్రం ఒప్పుకోవాలి. ఎందుకంటే అల్పకాల శ్రమలు అనుభవించుట కంటే ఇక్కడ అదృశ్యమైన వాటిని విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాటిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజానుగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. చూసారా మరి ఆయనతో అల్పకాల పాపభోగులు అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు మోషే గారు. ఎందుకంటే విశ్వాస వీరులు చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు వేసిన బాటలో మరి మోషే కూడా మరి అదృష్టమైన దాన్ని నమ్మాడండి. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో రాజభోగం అనుభవించుదాం అనుకోలేదండి. ఒక రాజ్యం ఉంది, నిత్య రాజ్యం. ఆ రాజ్యానికి వారసుడు కావాలని చెప్పి అల్పకాల ఈ భోగాల్ని ఆయన త్యజించాడు, వదిలేశాడు. ఇంత గొప్ప విశ్వాసులు ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే మన విశ్వాసాన్ని స్థిరపరచడానికి వాళ్ళు విశ్వాసం మీద అంత నమ్మిక ఉంచారు, దేవుని మాట మీద. మరొక విషయం ఏంటంటే అబ్రహాము ఇస్సాకు జన్మించక ముందే దేవుడు చెప్పినటువంటి ఆచారం ప్రకారం సున్నతి పొందాడండి. అది ఒక గొప్ప విషయం. మరొక చివరి విషయాన్ని మనం చూద్దాం. ఆ మూడోది ఏంటంటేనండి సమర్పించటానికి గురించి ఇక్కడ చాలా కఠినమైనటువంటి పరీక్షను ఎదుర్కొన్నాడు అబ్రహాము. చూద్దాం. అబ్రహాము మూడవ పరీక్ష సమర్పించటానికి గురించి 22వ అధ్యాయంలో
చూద్దామండి. 22 అధ్యాయము ఆదికాండం. ఇరవై రెండో అధ్యాయంలో చూసినప్పుడు ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించును. నిజంగా నాకు అనిపిస్తుందండి ఈ మాట చూసినప్పుడు అబ్రహాము ఎంత ఏడిచిపోయాడు. ఎందుకంటే శారీరకంగా కుమారుడు జన్మిస్తాడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దేవుడు కూడా అన్నాడు, అబ్రహాము నీవు వాగ్దానంతో కలిగేటువంటి కుమారుని ద్వారా నీ సంతతి అభివృద్ధి చెందుద్దని చెప్పి వాగ్దానం చేసిన దేవుడే మళ్ళీ ఏమంటున్నాడండి, అప్పుడు ఇస్సాకు వయసు సుమారు 10 సంవత్సరాల పైన ఉండొచ్చు అని అంచనా. చక్కగా బాలుడు అమ్మా నాన్నని తిరుగుతూ ఉండేటువంటి ఆ బాల్య దశలో దేవుడు హఠాత్తుగా అబ్రహాముని పిలిచి ఏమన్నాడు, నీవు ప్రేమించుతున్నా. అసలు చాలా ఖచ్చితంగా మాట్లాడాడు దేవుడు. ఇక్కడ చూసారా, అబ్రహామా నీకు ఒక్కగానొక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని ఏం చేయాలంటండి, ఒకదాని మీద దహన బలిగా పర్వతములలో చెప్పబోవు పర్వతములు ఒకదాని మీద, అది కూడా తిన్నగా చెప్పలే దేవుడు, నేను చెప్పిన చోట అంతే, నేను ఎక్కడ చెబుతాను అక్కడ అతన్ని సమర్పించమని దహన బలి అంటేనండి కట్లు పేర్చేసి దాని మీద పడుకేసి చంపేసి దాని మీద పడుకోబెట్టి దహించటం అన్నమాట. శరీరం అంతా కూడా పంచభూతాల్లో కలిపేయటం అంటారే ఇప్పుడు హిందూయిజంలో జరుగుతూ ఉంటుంది. ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? మెసపటేమియా ప్రాంతం నుంచి మన భారతదేశానికి వచ్చిన వాళ్ళు చేసిన ఆచార కాండ అది. ఆ కర్మకాండలన్నీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు బైబిల్లో ఉన్నవే. ఇప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు ఈ పంచభూతాల్లో ఈ శరీరాన్ని కలిపేయాలని చెప్పి వాళ్ళు కట్ల మీద దహనం చేస్తారండి. సరే, అది మనకొద్దు ఇప్పుడు. కాబట్టి అబ్రహాము ఒక గుడ్డని పిండుతారు చూసారా, గట్టిగా ఇలా పిండితే ఎలా ఉంటుందో మరి అబ్రహాం గుండె అట్లా పిండినట్టు అయిపోయి ఉండొచ్చు అండి. నిజంగా ఎంత బాధాకరమైన విషయం అండి. తను ప్రేమించే కుమారుణ్ణి మరి దహన బలిగా అర్పించమన్నాడంటే అబ్రహాము ఎంత బాధపడి ఉంటాడు. అయితే అబ్రహాము వెంతి లేదండి. అబ్రహాం ఏం చేశాడండి, ఆ అబ్రహాము పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు అంతే. అబ్రహాము వెళ్ళి ఏం చేశాడండి, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి సాసి కత్తి పట్టుకొనక 10వ వచనం, ఇంటికి చాకచాక వెళ్ళిపోదామండి. పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు అతడు, ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని ఏమీ చేయకము, నీకు ఒక్కగానొక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని నాకు కనబడుచున్నది. నేను చూస్తున్నాను ఆయన దేవునికి భయపడేవాడు. భయం ఉంది, భక్తి ఉంది, అచంచలమైన విశ్వాసం ఉంది. కాబట్టి ఆ చిన్నవాడిని వదిలేయండి, దేవుడే స్వయంగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. అది అబ్రహాముకు ఉన్నటువంటి స్టేటస్. అబ్రహాంలో ఉన్నటువంటి స్టేటస్ అదండి. 3 విశ్వాస పరీక్షల్లో నెగ్గాడు. 3 విశ్వాసాల పరీక్షల్లో కూడా 3 వరాలు పొందాడు ఆయన. దేవుని ఆశీర్వాదాలు పొందాడు. మొదటిది 22:17లో చూద్దాము, రెండవదేమో 15:18లో, మూడవదేమో 18:18లో. ఈ 3 విషయాలు చూద్దాం. చూసి మరి నా మాటలు ముగిస్తాను. ఆదికాండము 22 అధ్యాయం 17వ వచనం. అధ్యాయం 17వ వచనంలో, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలు ఇసుక వలెను
నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనం చేసుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేస్తున్నానని. ఇది నా తోడు అన్నాడు దేవుడే, సృష్టికర్త. అబ్రహామును ఎంత ప్రేమించాడండి, ఎంత ప్రేమ ఆయనకి. మనకు అచంచలమైన విశ్వాసం ఉన్నప్పుడు, ఆయన మాటలో నడిచినప్పుడు. అందుకే కొలసీ పత్రికలో ఒక మాట అంటాడండి. కొలసీ పత్రికలో ఒక మాట నాకు గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడు చూద్దాం ఒకసారి కొలసీ పత్రికలో మాట. అది అందరికీ వచ్చిన మాటే, కానీ నాకు ఇప్పుడు స్ఫురణలోకి రావట్లా. బుద్ధి జ్ఞానముల సకల సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. నీకు కావాలంటే ఇస్తాడు ఆయన. ఇవ్వగలడండి. ఇహలోకంలోనూ మంచి జీవితాన్ని ఇవ్వగలడు, పరలోకంలో నిత్య జీవితాన్ని. అంత గొప్ప దేవుడు అన్నమాట ఆయన. అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచి గొప్ప వరాన్ని పొందాడు. 22 అధ్యాయం 10 పోతాం. మొట్టమొదటి. రెండవది మనం చూద్దాం. 15 అధ్యాయం 18 వచనం. 15 అధ్యాయం 18 వచనం. చూద్దాం. పదిహేను అధ్యాయంలో 18 వచనం. సరే అండి, మరి ఇది ఇంకోసారి చూద్దాం. 18 చూద్దాం. ఆదికాండంలోనే 18 చూద్దాం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త వంశములు ఆశీర్వదించబడును. ఎట్లనగా అబ్రహామును గురించి చెప్పినది అతను కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. నేను దేవుడు. ఇది దేవునికి అబ్రహాంకి ఇచ్చిన భూమి ఎంతో పోగొట్టుకున్నాడు ఆయన, కానీ ఈ దేశాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక కుమారుడినే పోగొట్టుకోవటానికి సిద్ధపడ్డాడు, కానీ కొన్ని లక్షల మంది జనాంగాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. గుర్తుపెట్టుకోవాలండి మనం. కాబట్టి హెబ్రీ పత్రిక 12 అధ్యాయం 1 వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12 అధ్యాయము 1 వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె, మేఘాల్లాగా ఉందంట. ఒకళ్ళిద్దరు కాదండి. ఇంకా అక్కడ లిస్టు చదివితే చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ లిస్టులో చాలామంది కనిపిస్తారండి. బారాక్ అని, గిద్యోన్ అని, వీళ్ళంతా కూడా, సంసోను, వీళ్ళంతా కూడా విశ్వాసం ద్వారా, అక్కడ ఒక మాట రాయబడింది, విశ్వాసం ద్వారా కొందరు వారి భర్తలను బతికించుకోగలిగి, కొందరు రంపంలో తోగిబడి, విశ్వాసం ఉన్న వాళ్ళు హింసించబడ్డారు కూడా. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఐశ్వర్యమే కాదు, ఆనందమే కాదు, అనుభవించటం కాదు, వాళ్ళు ఎన్నో బాధలు కూడా. రంపముల చేత కోయబడి, ఖడ్గముల చేత సంహరింపబడి, ఎంతైనా కూడా వాళ్ళు దేవుని యందు అచంచలమైన విశ్వాసం వచ్చారు. నేను బ్రతుకుటకిస్తే సావు అయితే లాభమే అన్న మహానుభావులు కూడా పౌలు గారు అనే ఇంకా చాలా మంది ఉన్నారండి. వాళ్ళు చచ్చిపోవడానికి కూడా ఎత్తుపడ్డారు, కానీ విశ్వాసాన్ని వదిలిపెట్టరు. ఎందుకంటే అదృశ్యమైనటువంటి పరలోక రాజ్యం ఉందని చెప్పి తెలియజేయటానికి, ప్రభువు చెప్పిన మాటలు నిలబెట్టడానికి చాలామంది మరి వాళ్ళ ప్రాణాలు కూడా తెగించి, ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. అంత గొప్ప సాక్షి సమూహము ఇక్కడ మంచి మాట మాట్లాడుతాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ
మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపిక కూడా దేవుడే ఇస్తాడు. ఇప్పుడు చూడాలండి, ఇస్తాలని నిన్న తర్వాత ఇక్కడ ఒక పాయింట్ పెట్టాడు, మార్క్. ఎవరా మార్క్ అంటే ప్రభు వైపు చూడు. చివరిగా చెప్పేది అంటే ప్రభు వైపు చూడు, యేసు వైపు చూడు, నీ భారం అంతా తీరు. చక్కని పాట కూడా ఉంది. కాబట్టి ఇంత సాక్షి సమూహము మనకి రుజువుగా ఉంది. వాళ్ళని చూసి విశ్వాసంతో, నీ ఓపికతో యేసు వైపు చూసి, అంటే దేవుని మాట విన్నాం కదండి మనం. వినుట వలన విశ్వాసం కలుగు, వినుట క్రీస్తు మాట వలన కలుగును. అలాగే నువ్వు నమ్మకం కుదరాలంటే, మరి నువ్వు అచంచలమైన విశ్వాసంతో ఉండి దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకోవాలంటే, నిత్య జీవాన్ని పొందాలంటే, దాని మీద నిజంగా నీకు నిరీక్షణ ఉంటే కనుక యేసు వైపు చూసి నీ జీవన శైలిని ప్రారంభించు. అందుకని విశ్వాసాన్ని బట్టి అనేక విషయాలు మనం చూసాం. విశ్వాసాన్ని బట్టి అబ్రహాము దేవుని స్నేహితుడు అనబడ్డాడు. విశ్వాసాన్ని బట్టి మరి ఒక దేశాన్నే స్వాస్థ్యంగా పొందగలిగాడు. విశ్వాసాన్ని బట్టి అనేక లక్షల మంది జనాంగానికి ఆశీర్వాదకరంగా నిలిచాడు. ఇదంతా కూడా విశ్వాసం. ఇంకా విశ్వాసాన్ని గురించి ప్రభు చెప్పిన మాటలు కూడా చాలా ఉన్నాయి. అయితే నేను కేంద్ర బిందువుగా అబ్రహామునే తీసుకున్నాను. చిన్న పాట ఒకటి నాకు గుర్తొస్తుంది, ఆ పాట పాడి నేను ముగిస్తాను. ఆదిలో విధించబడిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన ఆ గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన ఆ గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ప్రభువేనని మరి మనం అర్థం చేసుకోవాలి. మరి ఈనాడు కూడా మనందరం కోసం మరి సిలువలో బలియాగమైనటువంటి ప్రభువును మనం గుర్తు చేసుకుందాం. విశ్వాసంతో ముందుకు నడుద్దాం. యేసు వైపు చూద్దాం. అబ్రహామును గుర్తుపెట్టుకున్నాం. మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. వందనాలయ్యా. ఇప్పటి వరకు చాలా చక్కగా దేవుని యొక్క వాక్యం మనకు వినిపించినటువంటి సోదరు లాలయ్య గారికి ప్రత్యేక వందనములు తెలియజేస్తూ, లాలయ్య గారు మీరే చిన్న ముగింపు ప్రార్థన చేయండి. మిక్కిలి దయామయుడా, పరిశుద్ధుడా తండ్రి, ఇంతవరకు తండ్రి మీ కృపలో కొన్ని మాటలు చెప్పేందుకు అల్పుణ్ణైన నన్ను ఉపయోగించుకున్నారు. అది మీ కృప తండ్రి. అలాగే తండ్రి, కూడి వచ్చినటువంటి సహోదరులందరినీ కూడా మీ కాపుదలలో భద్రపరిచి మంచి విశ్వాసంతో తండ్రి, అబ్రహాముకు ఉన్న విశ్వాసం అచంచలమైనటువంటి, ఇక నుంచి నేను ఇలా ఉంటాను అని చెప్పి తీర్మానించుకునేటువంటి మనసును ప్రతి ఒక్కరికి దయచేసి, అబ్రహాము లాంటి పరీక్షలైన నెగ్గి అబ్రహాము లాంటి మరి బహుమానాలు పొందే వారిగా మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. మీ కృపలో భద్రపరచండి. ఈ క్రమాన్ని నడిపిస్తున్నటువంటి రవిబాబును గుర్తు చేసుకుని, ఎందుకనగా తండ్రి, మరి దీని ద్వారా మేము ప్రతిరోజు ఉదయాన్నే కలుసుకొని లేఖనాలను పరిశీలించి కొందరి చేత మాట్లాడింపజేసి తండ్రి, లేఖనాలను ప్రతి ఒక్కరిలో కూడా మరి అందిస్తున్నటువంటి ఆయన ప్రయాస వ్యర్థం కాకూడదు. ఆ బిడ్డను ఆశీర్వదించండి. అలాగే తెల్లవారుజామున లేచి తండ్రి, మరి నీ వాక్యం వినాలని, మరి వాక్యంలో పాల్గొనాలని సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు గుర్తు చేసుకుని, వారి వారి జీవితాల్లో, వారి వారి కుటుంబాలలో, వారి వారి పరిచర్య జీవితంలో మీ కాపుదల ఉంచి విశ్వాసంతో ముందుకు నడిపించమని క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి మీ సన్నిధిని సమర్పించుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.